కాఫీ పొడి తయారు చేసి డబ్బా నింపాల. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే లంబసింగి వెళ్ళాము. ఆ వీడియో నేను పోస్ట్ చేయలేకపోయాను, దట్స్ వై నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే లంబసింగి వెళ్ళాలన్న ప్లాన్ అయితే మాకు లేదు. మేము జస్ట్ మారేడుమిల్లి దాకా వెళ్ళి వద్దాం అనుకున్నాము. సో అక్కడ నుంచి ఇంకా ఏం డిసైడ్ అయ్యామో అయ్యి లంబసింగి అయితే వెళ్ళిపోయాము కార్లో. అండ్ ఇక్కడైతే మేము నైట్ టైంకి రీచ్ అయ్యాము. నైట్ 9 అలా అయిందనమాట. సో ఇక్కడైతే మాకు ఒక రిసార్ట్ కనిపించింది, నైట్ ఇన్ ప్యారడైజ్ అని. ఇక్కడ డీజే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రొజెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఇక్కడ నైట్ క్యాంపింగ్ లాగా మనం టెంట్ వేసుకొని ఉండొచ్చు ఒక సైడ్, అండ్ ఒక సైడ్ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం 1 నైట్కి ఇంత ఛార్జ్ చేసి అయితే ఉండొచ్చు. సో వెళ్ళే దారిలో కూడా మనకి ఇవన్నీ బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అని. సో మేమైతే ఎవరిని అడగకుండానే వెళ్ళిపోయాము. లంబసింగిలో మెయిన్గా ఒక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. మేమైతే కింద నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి, అప్పుడైతే ఇక్కడ మామూలు టెంపరేచర్ లేదు, బాగా చలేసింది. ఆ టైంలో స్టార్ట్ అయితే మేము హుడ్డీస్ వేసుకున్నాము, బాగా చలి పెడుతుందని చెప్పి. అండ్ ఇక్కడ 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనం మొత్తం అప్పే ఎక్కాలన్నమాట. అలా నడుచుకుంటూ పైకి అయితే రీచ్ అయిపోయాము మేము. అండ్ మేమైతే మధ్యలో నడవలేకపోయాము. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కున్నాము. వాటర్ బాటిల్ కొనుక్కున్న ఆయన దగ్గర అడిగాము ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే, వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా ఇంత ఉంటుంది అని చెప్పట్లేదు, అందరూ దగ్గరే అని చెప్పేస్తున్నారనమాట మాకు. వన్స్ మనం ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ చేస్తే మధ్యలో మనకి ఎలాంటి వెహికల్స్ ఉండవు, డెఫినెట్గా నడవాల్సిందే. నడవలేకపోయినా కానీ మేము ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాము. అదైతే పైకి వచ్చిన దాకా కూడా అలానే క్యారీ చేసాం, కానీ ఒక్క చుక్క వాటర్ అయితే తాగలేదు. అండ్ ఇక్కడ చూడండి, మేఘాలు ఇలా ఫామ్ అయ్యాయి అనమాట. మేము ఎక్కేటప్పుడే చెప్పారు, చూసి దిగిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఏమీ లేదు, పైన వెళ్ళడం కూడా వేస్టే అన్నట్టు చెప్పారు. నార్మల్ టైంలో అయితే ఆ మేఘాలు అయితే ఫుల్ ఉంటాయి, కానీ మేమైతే బిస్కెట్ అయినామనే చెప్పచ్చు. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు అసలు మేఘాలే లేవు. మేఘాలు ఉండాలన్నా లక్ ఉండాలంటారు కదా, మాకు లేదేమో లక్. సో మేమైతే ఉత్తగా తిరిగి వచ్చేసాము. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉండేసి ఇక్కడ వచ్చేటప్పుడు మధ్యలో మాకు ఇలా కాఫీ ప్లాంట్స్ అయితే కనిపించాయి. చూడండి, మొత్తం కాఫీ బీన్స్ అనమాట. ఈ పండిన వాటిని కోసి వాళ్ళు ఇంటి దగ్గర ఎండబెట్టుకుంటారు, దాన్ని వీళ్ళు కాఫీ పౌడర్గా చేస్తారనమాట. భావన, మేము రిటర్న్ వెళ్తున్నామని చెప్పు భావన. కాఫీ పొడి తయారు చేసి డబ్బా నింపాల. కానీ చెప్పాలంటే నిజంగా ఈ లంబసింగి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇంకా మేఘాలు వస్తే మేమైతే ఫుల్ ఖుషి అయ్యేవాళ్ళం. ఇక్కడైతే మా ముందు ఒక పెద్ద ఆవిడ దిగుతుందనమాట. చాలా మంది వస్తున్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. మళ్ళీ వాళ్ళు ట్రెక్ చేసి వస్తున్నారనమాట. ఇక్కడైతే ఒకళ్ళు జారి పడ్డారు, చూడండి, నెక్స్ట్ క్లిప్లో మీకు వస్తుంది. జాగ్రత్తగా చూసుకున్నాను, జాగ్రత్తగా పట్టుకుంటారు. కదిరిద్ది ఇప్పుడు ఇక ఉండు. రాయించుకొని కొడతారంట లంబసింగి. నడి మిరిగిద్ది బాగా, మామూలుగా ఎరగదు. పడితే పాపం పడిందో తర్రని జారింది. మధ్యలో ఉండదు, అలా మధ్యలో ఉండదు. యాక్చువల్గా నా దగ్గర కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఎక్కేటప్పుడు కూడా నేను వీడియోస్ తీశాను. లైట్గా సన్ వచ్చినప్పుడు, సన్ వచ్చే వరకు అయితే నేను తీయలేదు, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉందన్నమాట. మేము ఫోన్స్కి ఫ్లాష్ లైట్స్ వేసుకొని మరీ ఎక్కాము 5 ఆ టైంలో. అండ్ కిందకి దిగేది చూడండి, ఇక్కడ కిందకి దిగేది పైకి ఎక్కేది కూడా ఒకటే వేలో ఉంటుంది. ఇక్కడ అన్ని రాళ్ళే అనమాట. కిందకి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలి, దిగాలి అని అర్థమైంది మాకు ఆమె పడ్డ తర్వాత. కానీ ఆమె చాలా పెద్ద ఆవిడ అనమాట. అలా పడేసరికి మాకైతే మస్తు భయం వేసింది, ఎట్లా దిగాలి ఏంటి అని అనుకున్నాము మేము.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిందకి దిగుతాం కదా, కిందకి దిగిన తర్వాత మనకి ఇక్కడ కాఫీ పొడి అయితే అమ్ముతారు. కాఫీ పొడి ఇష్టమైతే మనం తీసుకోవచ్చు. లంబసింగిలో చాలా షాప్స్ ఉంటాయన్నమాట, కాఫీ షాప్స్. ఎందుకంటే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కడ చూసినా కానీ కాఫీ అయితే మనకి దొరుకుతుంది, కాఫీ పౌడర్. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఒరిజినల్ సౌండ్ని యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నుంచి అబ్బా ఇప్పుడంతా దిగాలి. టీ ఉండదు, కాఫీ. నేను చెప్పాను కదా ఇందాక కింద కాఫీస్ అయితే మనకి ఇలా అమ్ముతూ ఉంటారని, వీళ్ళు అమ్ముతున్నారు. తీసుకున్నా ఇంకేడ తీసుకుంటా, ఇంకేడ తీసుకుంటా మరి. ఇక్కడైతే కాఫీ ప్రైస్ మాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా మేము కిందకి వెళ్ళిన తర్వాత కొనుక్కున్నాం అన్నమాట. ఈ రేట్కి మాకు వద్దనుకున్నాము. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.